పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, స్వయంగా క్రీస్తు ప్రభువు చేత ఎన్నిక చేయబడినటువంటి అపోస్తులైనటువంటి ఫిలిప్పు గారు, అదేవిధంగా చిన్న యాకోబు గారి యొక్క మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనము వరకు. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవ్వడును తండ్రి వద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను చూచి ఉన్నారు అని శిష్యులతో పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభు, మాకు తండ్రిని చూపుము, అది మాకు చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతో ఉంటేని నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఎట్లడుగుచున్నావు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రారంభంలో చెప్పినట్లుగా ఈ మే నెల 3వ తారీఖున యావత్ కథోలిక శ్రీసభ ఇద్దరు అపోస్తుల యొక్క పండగని కొనియాడుతుంది. ప్రథమంగా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, ఏమిటి అంటే అపోస్తుల యొక్క పండగలని మనందరము కూడా ఘనంగా కొనియాడాలి. కారణం ఏమిటి అంటే అపోస్తులు క్రీస్తు ప్రభు ఎన్నుకున్నట్లు పిలుచుకున్న శిష్యులలో నుంచి ఇంకా ప్రత్యేకించబడి ఎన్నుకొనబడినటువంటి వారు 12 మంది అపోస్తులు. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ అపోస్తులు ఏ రీతిగా ప్రభువు కొరకై జీవించారు, ఆ తరువాత ఏ విధంగా ప్రభువు కొరకై వేద సాక్షి మరణాన్ని పొందారని తెలుసుకోవాలి. అపోస్తులు క్రీస్తు ప్రభు యొక్క మాటల్లో చెప్పాలి అంటే శ్రీసభకి పిల్లర్స్, పునాదులు ప్రియులారా. ఈనాడు అటువంటి అపోస్తులు, ఇద్దరు అపోస్తుల గురించి ధ్యానించమని తల్లి శ్రీసభ మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. మొదటి వారి పేరు ఏంటంటే అపోస్తుడైనటువంటి చిన్న యాకోబు గారు. ఈ మాట మీరు విన్నప్పుడు కొంచెం మీకు చిన్న యాకోబు ఏంటి అని ప్రశ్న రావచ్చు. కారణం ఏమిటి అంటే ప్రభువు పిలుచుకున్నటువంటి అపోస్తులలో ఇద్దరు యాకోబులు ఉన్నారు. మొదటి వారు యోహాను సోదరుడైనటువంటి యాకోబు. యేసు ప్రభు పిలిచినప్పుడు పేతురు, సీమోను పేతురు, యోహాను అతని సోదరుడైన యాకోబు అని ఉంటుంది. అతనికి పెద్ద యాకోబు అని పిలుస్తారు. ఎందుకని? వీరిరువురిని కూడా తెలుసుకోవటానికి, ఎవరు ఏంటి అని తెలుసుకోవటానికి. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, యోహాను యాకోబుల యొక్క తండ్రి పేరు జబదాయి. జబదాయి కుమారులైన యోహాను యాకోబులను మనం చదువుకుంటాం. దీని గురించి మనం మత్తయి శుభవార్త 3-4 అధ్యాయాలు చాలా కూలంకుశంగా చదువుకుంటాం పెద్ద యాకోబు గురించి. కానీ ఈ రోజున మనం తెలుసుకునేటువంటిది, పండగగా జరుపుకునేటువంటిది అపోస్తులైన చిన్న యాకోబు గారి గురించి. ఈ చిన్న యాకోబు గారిని బైబిలులో కొంతమంది పొరపడి ఏమంటారంటే, ఈ చిన్న యాకోబు గారు యేసు ప్రభు యొక్క సొంత తమ్ముడు, అన్న అనుకుంటారు, సహోదరుడు అనుకుంటారు. ఇదే పొరపాటు జరిగేది. మరియ తల్లికి ఇంకా పిల్లలు ఉన్నారు అని అంటుంటారు కొంతమంది ఇట్లాంటి పేర్లు విని. చిన్న యాకోబు గారు ప్రియులారా అల్ఫయి కుమారుడు. కాబట్టి మనం చాలా స్పష్టముగా ఉండాలి. ఆయన సోదరుడు యాకోబు ఆయన రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ చిన్న యాకోబు గారు యేసు ప్రభు యొక్క సొంత సహోదరుడు కాడు. మరియ తల్లి యొక్క సహోదరి, కజిన్ సిస్టర్, వారి యొక్క కుమారుడి కిందకు వస్తాడండి.
వాక్యాన్ని చదువుకుందాం, వాక్యాధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ మనకి కొంచెం ఈ సత్యం తేటతెల్లమవుతుంది ప్రియులారా. మొదటిగా యేసుప్రభు మరణించి ఉత్థానమై మోక్షారోహణమైనప్పుడు వారు మేడపై గదిలో ఉన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు? అపోస్తుల పేర్లు చదువుతున్నాను. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు. ఒక యాకోబు వచ్చాడండి. ఆ యాకోబు ఎవరు? యోహాను సహోదరుడైనటువంటి యాకోబు. ఆ యాకోబు ఎవరి కుమారుడు? జబదాయి కుమారుడు. మనకి చాలా స్పష్టంగా సువిశేషాలలో రాయబడి ఉంటుంది. ఆ తర్వాత మనం చదువుకుంటే కిందికి వెళితే ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, 2వ యాకోబు వస్తున్నాడు చూడండి ఇక్కడ. ఆయన పండగ ఈరోజు మనం చదువుకుంటున్నాం పిల్లారా. అయితే మీకు ఇప్పుడు కొన్ని వాక్యాలు చదువుతాను. ఆ వాక్యాలు చదివినప్పుడు అరే మరి తల్లికి నా పిల్లలు ఉన్నారా, యేసు ప్రభుకి సహోదరులు, సొంత సహోదరులు ఉన్నారా అనే సందేహం వచ్చేటట్లుగా మనం నమ్ముతామని కాదు, కానీ ఆ వాక్యాలు ఉంటాయి. వాటిని పట్టుకొని కొంతమంది వేలాడుతున్నారు. వాక్యాన్ని చదువుకుందాం ప్రియులకు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 55వ వచనములో అక్కడ యేసు ప్రభు యొక్క తన సహోదరులు అని రాయబడి ఉంటుందండి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? జాగ్రత్తగా ఆలకించండి ఇప్పుడు వాక్యాన్ని. యాకోబు, యోసేపు, సీమోను, యోదాలు ఇతని సహోదరులు కారా? ఎంతమంది పేర్లు ఉన్నాయండి అక్కడ? యాకోబు, యోసేపు, సీమోను, యోదాలు 4 పేర్లు ఉన్నాయి. ఆ తరువాత ఇతని సోదరీమణులు అందరూ మన మధ్య లేరా అంటే సోదరీమణులు ఇంకా ఎంతమంది ఉన్నారో. మనకి బైబిల్లో ఎక్కడా కూడా యేసు ప్రభువు జన్మనిచ్చిన తర్వాత మరియ తల్లి గర్భం దాల్చినట్లు కానీ పిల్లకు జన్మనిచ్చినట్లు కానీ మనకి ఎక్కడికి కనబడదు. కానీ ఇక్కడ ఏమనుంది? తనకి సహోదరులైనట్టు యాకోబు. ఈ యాకోబు ఎవరి కుమారుడు అంటే అల్ఫయి కుమారుడు. ఆవిడ పేరు కూడా మరియమ్మే. గుర్తుపెట్టుకుందాం ఇక్కడ. ఆ రోజుల్లో మరియమ్మ అనేటువంటిది ఈ రోజుల్లో ఉన్నట్లుగానే చాలా కామన్ నేమ్. గలతీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని ఇప్పుడు చదువుకోవాలి. దయచేసి నాతో పాటు ఆత్మీయంగా ముందుకు నడవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని అంశాలను మనం తెలుసుకుంటాం పిల్లారా. ఈరోజు మనం చిన్న యాకోబు గారు, అదేవిధంగా ఫిలిప్పు గారు పండగని కొనియాడుకుంటూనే వారి గురించి తెలుసుకుంటూనే మరియ తల్లికి ఇంకా పిల్లలు ఉన్నారా అనే సందేహం కూడా మనకు నివృత్తి అవుతుందండి. పౌలు గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుంటున్నాం. ప్రభువు సోదరుడైనటువంటి యాకోబును తప్ప మరి నేను ఏ ఇతర అపోస్తులని కూడా నేను చూడలేదు. ఎవరు ప్రభు సహోదరుడు ఇక్కడ? యాకోబు ఎవరెక్కడా? అల్ఫయి కుమారుడైనటువంటి యాకోబు, చిన్న యాకోబు. ఈ యాకోబు గారే ప్రియులారా యాకోబు పత్రికను రాసినటువంటి వారు అంటారు. అందులో వారిచ్చినటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే, ఇదిగో విశ్వాసం అనేటువంటిది పై పెదవులతోటి ఉండేటువంటిది మాత్రమే కాదు, అది క్రియల రూపములో క్రియారూపము దాల్చాలి అని ఏమంటారు? క్రియలు లేని విశ్వాసము మరణముతో సమానమని పలుకుతారు. క్రియలు లేని విశ్వాసము మరణముతో సమానం అంటారు. నీకు దైవ ప్రేమ ఉందని, దేవుని మీద విశ్వాసం ఉందని నీవెలా చెప్పగలవు? ఎలా నిరూపించుకోగలవు అంటే నీకు నీ క్రియలను బట్టే నీవు నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావా లేదని తెలుస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా ఈరోజు మనం చిన్న యాకోబు గారి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎవరు ఈ చిన్న యాకోబు గారు? నెంబర్ 1, అల్ఫయి కుమారుడు, మరియ తల్లికి వరసకి సహోదరి అయినటువంటి ఆమె యొక్క కుమారుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అపోస్తులలో 2 యాకోబులు ఉన్నారు. యోహాను సహోదరుడైన యాకోబు, అల్ఫయి కుమారుడైనటువంటి యాకోబు. వీరిరువురు కూడా యేసు ప్రభువుకి ఏక గర్భజనితులు కాదు, ఒకే గర్భం నుండి పుట్టినటువంటి వారు కానే కారు. చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. యాకోబు గారు ప్రియులారా వాక్యాన్ని చదువుకుంటే, ముఖ్యంగా చరిత్రలోనికి వెళితే ఆయన చివరికి వేద సాక్ష్య మరణాన్ని పొందారు. క్రీస్తు శకం 62వ సంవత్సరములో ఆయన ప్రభువు కొరకై తన ప్రాణాలని
త్యాగం చేసి క్రీస్తు సాక్షిగా మరణము పాలు కావటం జరిగింది. ఇక ఈ రోజున మనం జరుపుకునేటువంటి పండగ రెండవ వ్యక్తి ప్రియులారా, అపోస్తలుడు ఫిలిప్పు గారు. మనం వాక్యాన్ని చదువుకుంటే 12 మంది అపోస్తలులలో ఫిలిప్పు అనేటువంటి పేరు వస్తుంది. అది మనందరికీ తెలుసు. లోతుగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఫిలిప్పు గారి గురించి ముఖ్యంగా మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త ఏమని చెప్తుంది? యేసు ప్రభు ఎప్పుడైతే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలము తప్పన ఎవడు రాలేరు తండ్రి వద్దకు అన్నాడో, అప్పుడు ఫిలిప్పు గారు గంతు వేసి ఏమంటారంటే, ప్రభువా మాకు తండ్రిని చూపుమయ్యా, అది మాకు చాలు. గొప్ప కోరిక కోరాడు. ఫిలిప్పు గారి యొక్క మనస్తత్వాన్ని ఈ ఒక్క కోరికలోనే మనం చెప్పేయచ్చండి. ప్రభువుని ఏమన్నాడు? వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా మాకు తండ్రిని చూపుము, అది మాకు చాలును. ఒకే ఒక కోరిక, తండ్రిని చూడాలని. కానీ ప్రభువు దానికి వివరణ ఇస్తున్నాడు. ఏమిటి? ఫిలిప్పు, నేను ఎంతకాలం మీతో ఉంటేనే కదా, నన్ను తెలుసుకోలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎందుకు అడుగుచున్నావు? వివరణ ఇస్తున్నాడండి. వివరణ ఇస్తున్నాడు పిల్లారా. ఇక్కడ మనకి ఇంకొక సత్యం కూడా బోధపడుతుందండి. త్రిత్వములో ఉన్న పరమార్థం కూడా ఈ మాట ద్వారా మనకు నేర్పించబడుతుంది. ప్రియులారా, ఏమని చెప్తున్నాడు ఫిలిప్పు గారు? తండ్రిని చూపమంటే నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే. మేమిరువురు కూడా ఇద్దరు కాదు, ఒక్కళ్ళమే. పితాపుత్ర పవిత్రాత్మ మనకి 3 రూపాలలో మనకు దర్శనమిచ్చినా కానీ వారు ఏకైక దేవుడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పు గారు గూర్చి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవాలంటే మరొక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చదువుకోండి. యోహాను 12:20 నుండి 26 వరకు. అక్కడ ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి వచ్చారు. కొంతమంది గ్రీకులు వచ్చి ఏమంటున్నారు? ఫిలిప్పు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము ప్రభువుని చూడాలనుకుంటున్నాం, మేము ప్రభువుని చూడాలనుకుంటున్నాం. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను 12:20, పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వాళ్ళలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అని పలికాడు. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రేయతో ఆ విషయమును చెప్పి, ఆంద్రేయ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. ఫిలిప్పు గారు మనకి ఎలా కనబడుతున్నారు? ప్రజలని ప్రభువు దగ్గరికి నడిపించేటువంటి అపోస్తలుడిగా మనకు కనబడుతున్నాడు. ప్రజలని ప్రభువు దగ్గరికి నడిపించేటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనము 14:8-9లో కూడా ప్రభువుని తండ్రిని చూపుమని అడిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఇక ముఖ్యమైనటువంటి మరొక వాక్యాన్ని కూడా ఫిలిప్పు గారి గురించి మనం చదువుకోవాలి. ఫిలిప్పు గారిని ఏమన్నాం? ప్రజలని ప్రభువు దగ్గర నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు అని చెప్పాం. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని 35వ వచనం నుంచి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు అలా నడిచి వెళుతున్నాడు తన యొక్క సువార్త ప్రచార ప్రారంభములో. బాప్తిస్మ యోహాను గారు ఇంకా బంధించబడలా. బాప్తిస్మ యోహాను గారి దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు, తన సొంత శిష్యులు. యేసు ప్రభువు ఆ విధంగా వెళుతున్న సమయంలో ఏమన్నాడు? అదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని పలికాడు. అక్కడ ఏం జరుగుతుంది ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. అది విని ఆ ఇద్దరి శిష్యులు యేసును వెంబడించరు. యోహాను సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. ఇద్దరు శిష్యులు యేసు ప్రభుని అనుసరిస్తున్నారు పిల్లలు. వాళ్ళల్లో ఒకరు ఎవరు? ఆంద్రేయ. ఏ ఆంద్రేయ? సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ. నాకెలా తెలుసు అంటే అక్కడ కొద్ది కిందికి వెళితే మనకు అర్థమవుతుందండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 41వ వచనంలో, అతడు వెంటనే తన సోదరుడు సీమోనును కనుగొని మేము మెస్సయ్యాను కనుగొంటిమి అని చెప్పాడు. సీమోను పేతురు సోదరుడు ఎవరు? ఆంద్రేయ. ఇద్దరు యోహాను గారు ఇతనే నిజమైన గొర్రెపిల్ల, సర్వేశ్వరుని గొర్రెపిల్ల అనగానే తనను విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించారు. వాళ్ళల్లో ఒకళ్ళు ఎవరు? సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ. ఆ తర్వాత వచ్చే వాక్యము చాలా ముఖ్యమైన మాట అండి. ఏమిటి అంటే, మరునాడు యేసు గలిలయ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఫిలిప్పును కనుగొని అతనితో
నన్ను అనుసరింపుము అని పలికెను. ఫిలిప్పు కూడా ఆంద్రేయ పేతురుల నివాసమగు బెత్సయిదా పుర నివాసి. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి ఫిలిప్పు గారు ఎక్కడి నుంచి వచ్చారు? బెత్సయిదా నుంచి వచ్చారు. జాగ్రత్తగా ఆలకించు. ఫిలిప్పు నతానీయేలును కనుకొని మోషే ధర్మశాస్త్రమందును ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వారిని మేము కనుగొన్నాము, ఆయన యోసేపు కుమారుడగు నజరేతు నివాసియగు యేసు అని చెప్పాను. ఫిలిప్ ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడండి? నతానీయేలుని యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాడు. నతానీయేలు గురించి మనకు తెలుసండి, గొప్ప నీతిమంతుడు. అయితే నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని నతానీయేలు అనగా, వచ్చి చూడు నువ్వే, ప్రభు దగ్గరికి రా అని ఫిలిప్పు గారిని నడిపిస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చదువుకుంటే, ఇదిగో కపటం లేనటువంటి ఇశ్రాయేలు అంటాం, ప్రభువును కనుగోవటం ఆ నతానీయేలు గారు జరుగుతుందండి. కన్ఫ్యూషన్ కావద్దండి, వెరీ సింపుల్. చిన్న యాకోబు గారు ఎవరు మనకు తెలిసిందండి. ఎవరైనా లేఖను రాసినటువంటి ఆయన, యాకోబు పత్రిక రాసిన ఆయన. రెండవది, యేసు ప్రభువుకి వరసక సహోదరుడు అవుతాడు. చిన్న యాకోబు గారు ప్రియులారా, మనం చదువుకున్న వాక్యముల అపోస్తుల కార్యాలలో మనం చదువుకున్నట్లుగా ఆయన ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క సొంత సహోదరుడు కాడండి. ఆయన సొంత సహోదరుడు కాడండి. వారి యొక్క పిన్నమ్మ పెద్దమ్మల కుమారుడు వరస అవుతాడు. వారి యొక్క తండ్రి గారి పేరేంటి? అల్ఫయి. అల్ఫయి కుమారుడైనటువంటి యాకోబు ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలామంది పొరపడతారు. ఈయనను చూచే యేసుప్రభు సహోదరుడని మనం క్లారిటీ తెచ్చుకున్నాం. వీరు చివరికి వేద సాక్ష్య మరణాన్ని పొందారు క్రీస్తు శకం 60వ సంవత్సరం తరువాత. ఇక ఫిలిప్పు గారు ఎవరు అంటే, యేసు ప్రభువుని ప్రశ్నించినటువంటి వ్యక్తి. అయ్యా మాకు తండ్రిని చూపమని అడిగిన వ్యక్తి. గ్రీకులను యేసు ప్రభు దగ్గర నడిపించినటువంటి అపోస్తులుడు. నతానీయేలు గారిని యేసు ప్రభుకి సువార్త ప్రచార ప్రారంభంలో ప్రభు దగ్గర నడిపించినటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, ఫిలిప్పు గారు ఇతరులని ప్రభువు దగ్గరికి నడిపించేటువంటి వారిగా ఉన్నారండి. చివరిగా యేసు మరణించి ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత ఫిలిప్పు గారు పిల్లారా టర్కీ, ఫ్రిగియా, హిరాపోలిస్ ఈ ప్రాంతాలలో దేవుని యొక్క సువార్తను బోధించి చివరికి వారు సుమారుగా క్రీస్తు శకం 80లో క్రీస్తు కొరకై వేద సాక్ష్య మరణాన్ని పొందారు. ఇద్దరు గొప్ప అపోస్తుల యొక్క పండగను మనం కొనియాడుతున్నాం ప్రియులారా. గొప్ప మహాగొప్ప అపోస్తులు ప్రభువు కొరకై జీవించి, ప్రభువును అనుసరించి, ప్రజలను ప్రభు దగ్గర నడిపించి, చివరికి ప్రభువు కొరకే మరణించినటువంటి గొప్ప అపోస్తుల ప్రియులారా. ఈనాడు ఈ ఇద్దరు అపోస్తుల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, దేవా మమ్ము దీవించయ్యా, వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్మందరిని కూడా ఆశీర్వదించి మా విశ్వాసాన్ని బలపరచు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా ఎవరైతే ప్రభువును తెలియకుండా ఉన్నారో అటువంటి వారు ప్రియులారా, ఇదిగో ఈ ఫిలిప్పు గారు ఏ విధముగా తెలియనటువంటి వారిని ప్రభు దగ్గర నడిపించారు, అదేవిధంగా వారు కూడా బోధకుల ద్వారా, సువార్తికుల ద్వారా, బైబిల్ గ్రంథము ద్వారా ప్రభు దగ్గర నడిపించబడాలని ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలలో కూడా ప్రభువు మీద విశ్వాసం లేకుండా జీవిస్తున్నారు చాలామంది. అట్టి వారిని ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన రీతిలో పునీత ఫిలిప్పు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభువులో విశ్వాసంలో బలపడాలని ప్రార్థన చేద్దాం. తలల వంచి దేవుని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇదిగో ఈనాడు మీరు మాకు ఇద్దరు అపోస్తులు చిన్న యాకోబు, ఫిలిప్పు గారి యొక్క మహోత్సవాన్ని ఇస్తున్నారు. మేమందరము కూడా ఇదిగో వారి యొక్క ఆదర్శాన్ని స్వీకరించి వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా విశ్వాసములో బలపడి నీకు సాక్షులముగా జీవించే కృపను దయచేయండి. ఈనాడు ప్రభువా, ప్రత్యేకంగా పోటీ పరీక్షలు రాసే బిడ్డల కొరకే ప్రార్థన చేయమని చాలామంది అడుగుతున్నారు. నీట్ పరీక్ష కోసం ప్రార్థన చేయమని ఎంతోమంది తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. ప్రభువా, నీట్ పరీక్ష కొరకై సిద్ధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరింపచేయండి.
ప్రత్యేకమైన రీతిలో ప్రభువా నీ కృప, నీ దీవెన, నీ జ్ఞాపక శక్తి, నీ జ్ఞానాన్ని వారి మీద కుమ్మరింపచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రభువా. ముఖ్యంగా ప్రభువా ఈ రోజున అపోస్తులైన చిన్న యాకోబు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, ఫిలిప్పు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా శ్రీసభను మమ్మందరం ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.